జాబిల్లి కథలు. జమీందారు జానకయ్య జమానాలు జనమందరూ సంతోషంగా జీవిస్తూ ఉంటారు. ఎల్లవేళలా పంటలు పండుతూ ఉంటాయి. ఆ ఊర్లో వ్యాపార సంస్థలు అధికంగా ఉండటం వల్ల చుట్టుపక్కల గ్రామాల నుంచి వర్తకులు ప్రతిరోజూ వచ్చి వెళ్తూ ఉంటారు. వ్యాపార సంస్థల చుట్టూ అనేక చిరు వ్యాపారాలు, తినుబండారాల అమ్మకాలు జోరుగా జరుగుతూ ఉంటాయి. వారిలో ఒక చిరు వ్యాపారి ముసలవ్వ గురించి అక్కడ తెలియని వారంటూ ఎవ్వరూ ఉండరు. ముసలమ్మ వయసు 80 పైనే అయినా తన తెలివితో అందర్నీ ఆకర్షిస్తూ వ్యాపారం చేస్తూ ఉంటుంది. తనది పెద్ద పెద్ద వ్యాపార సంస్థల పక్కన వారి ఆకలి తీర్చే చిన్న బజ్జీల కొట్టు. ముసలవ్వ కొట్లో బజ్జీలు, పకోడీలు చాలా రుచిగా ఉంటాయని ఆ చుట్టుపక్కల అందరికీ తెలుసు. ఒకరోజు, ముసలవ్వ 2 బజ్జీలివ్వు. ఏవిట్రా అంత దిగులుగా ఉన్నావ్? ఈరోజు వ్యాపారం సరిగ్గా లేదవ్వా. ఉదయం నుంచి అందరూ గీచిగీచి బేరాలాడేవాళ్లే తప్ప ఒక్కరు కూడా కొన్న పాపాన పోలేదు. వ్యాపారం అన్నాక అలాగే ఉంటుంది. అన్ని రోజులు ఒకేలా ఉండవుగా. ఒకరోజు వ్యాపారం అధికంగా, మరొక రోజు తక్కువగా ఉంటుంది. దానికే దిగులు పడితే ఎలా? ఇందా ఈ బజ్జీలు తినుముందు. ముసలవ్వ, నిన్ను చూస్తుంటే నాకు మా అమ్మ గుర్తుకొస్తుంది. మా అమ్మ కూడా ఇంతే. ఏదైనా బాధలో ఉంటే ధైర్యం చెప్పేది. కొంతకాలం క్రితం ఆమె కాలం చేసింది. అప్పట్నుంచి నాకు దిగులు ఇంకొంచెం ఎక్కువైంది. ఒక్కొక్కసారి మా అమ్మే నీలో కనిపిస్తూ నాకు ధైర్యం చెప్తుందా అని అనిపిస్తుంది. సరేలేరా, నువ్వు నా కొడుకువే, నేను మీ అమ్మని. ముందు తిను, ఆకలి మీద ఉన్నావు. ఇదిగో, ఇందుకే నిన్ను మా అమ్మ అనేది. మా అమ్మ కూడా ముందు నాకు తిండి పెట్టి నేను తిన్న తర్వాతే మాట్లాడేది. నన్నెప్పుడూ తిను తిను అంటూ ఉండేది. సరేగాని తిను. ముసలవ్వ ఇచ్చిన బజ్జీలు రంగన్న తినేసి డబ్బులిస్తూ ఉంటాడు. ఈలోపు ముసలవ్వ, ఇప్పుడొద్దులే, వ్యాపారం పూర్తయిన తర్వాత ఇవ్వు, నేనిక్కడే ఉంటానుగా. అందుకే నిన్ను మా అమ్మ అనేది అని అనుకుంటూ వెళ్ళిపోతాడు రంగన్న. ఆ చోట వ్యాపారస్తుల జోరు ఎక్కువవుతుంది. వ్యాపారం విరివిగా జరుగుతూ ఉంటుంది. అందరూ కేకలు పెడుతూ వ్యాపారం చేస్తూ ఉంటారు. వ్యాపారస్తులందరూ ఒకటి కొంటే ఒకటి ఉచితం అంటూ ఉచితాలు ప్రచారం చేస్తూ ఉంటారు. వారిలో నుంచి ఒకరు ముసలవ్వ దగ్గరకొచ్చి, అవ్వా, ఏది కాస్త పకోడీ ఇవ్వు. ముసలవ్వ పకోడీ ఆకులు పెట్టి అతనికిస్తుంది. అది తింటూ సుబ్బయ్య, అందరూ అది కొంటే ఇది ఉచితం, ఇది కొంటే అది ఉచితం అంటూ వ్యాపారాలు విరివిగా చేస్తున్నారు. నువ్వేంటి ఏది ఉచితంగా ఇవ్వకుండా వ్యాపారం సాగిస్తున్నావు? నువ్వు కూడా ఉచితంగా ఇవ్వు. నేను మీలాగా వస్తువుల్ని అమ్మడం లేదు, ఉచితాలివ్వడానికి. ఇది కడుపు నింపే పదార్థం. దీన్ని ఉచితంగా అడగకూడదు. పైగా ఈ మధ్య జనం ఉచితాల కోసం ఎగబడుతూ ఏ వస్తువు ఎందుకు కొంటున్నామో అన్న సంగతే మర్చిపోతున్నారు. ఉచితాల మీద వ్యామోహంతో అసలు పనికిరాని వస్తువులన్నీ కొని ఇంట్లో పెట్టుకోవడం జరుగుతోంది. నీకుచితంగా కావాలంటే వెళ్ళి వాళ్ళ దగ్గర కొనుక్కో, నా దగ్గర ఉచితం అడగమాకు అని మందలిస్తుంది. అతను పకోడీ తినేసి వెళ్ళిపోతాడు. అయినా ఆ చోట ఉచితాల జోరు జరుగుతూనే ఉంటుంది. ఎలాగైనా ఈ ఉచితాల వ్యామోహం తొలగించాలని ముసలవ్వ ఒక ఉపాయం పన్నుతుంది. మరుసటి రోజు తన బండి దగ్గర బజ్జీలు, పకోడీలు ఉచితమని రాసి పెడుతుంది. నిన్నేమో ఉచితాలు నేనివ్వను అన్నావు, మరి ఈ రోజేంటి ఏకంగా బజ్జీలు, పకోడీలు ఉచితమని రాయించి పెట్టావు? అన్నాడు సుబ్బయ్య. సుబ్బయ్య, నీలాంటి వాళ్ల కోసమే అదలా రాయించి పెట్టాను. తిను, నీకెన్ని కావాలో తిను అని అంటుంది. సుబ్బయ్యతో పాటు అందరూ బజ్జీలు, పకోడీలు తిని మంచినీళ్లు తాగేందుకు కుళాయి వద్దకొస్తారు. అప్పుడు ముసలవ్వ కుళాయి మీద కర్ర పెట్టి, నేను బజ్జీలు, పకోడీలు మాత్రమే ఉచితంగా ఇస్తున్నాను, మంచినీళ్లు కాదు. మీకెవరికైనా నీళ్లు కావాలంటే డబ్బిచ్చి తాగాలి. నీళ్లకి డబ్బివ్వడమేంటి? నీళ్ళెప్పుడూ ఉచితమే కదా. నీళ్లు ఉచితంగా ఇస్తానని నేను మీకేవైనా చెప్పానా? నీళ్లు కావలసిన వాళ్ళు డబ్బిచ్చి నీళ్లు తాగండి. జనం తెల్లమొహం వేసుకుని ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఆ చుట్టుపక్కల ఎక్కడా కూడా నీళ్ల కుళాయి లేదు. ఆ ప్రాంతం మొత్తం మీద ముసలవ్వ దగ్గర మాత్రమే నీళ్ల కుళాయి ఉంటుంది. ఆ చుట్టుపక్కల అందరికీ అక్కడ్నించే నీళ్ళిస్తూ ఉంటుంది. ఇక తప్పక అందరూ నీటికి డబ్బు కట్టి వెళ్తారు. తర్వాత రోజు నుంచి అక్కడ బజ్జీలు, పకోడీలు తిన్నవారికే నీళ్ళిస్తూ ఉండేది. మామూలు రోజుల్లో అందరూ ఉచితంగా అక్కడ నీళ్లు తాగేవారు.
కాని ఇప్పుడు ముసలమ్మ పనితీరుకి చుట్టుపక్కల అందరూ నీటి కోసం తిప్పలు పడుతూ ఉన్నారు. రోజులిలాగే గడుస్తూ ఉండేసరికి నీటి ఎద్దడి తట్టుకోలేక అక్కడి వారందరూ జమీందారు జానకయ్య గారికి తమ గోడు వినిపించారు. జమీందారు జానకయ్య గారు పంచాయతీ ఏర్పాటు చేశారు. సభ ప్రారంభించండి. ఏమిటి మీ సమస్య? వివరించండి. అయ్యా జమీందారు గారు, ఈ మధ్య వ్యాపార సంస్థల దగ్గర నీటి ఎద్దడి ఎక్కువైంది. నీరు త్రాగాలంటే అక్కడ బజ్జీలు పకోడీలు తినవలసొస్తోంది. మనకు అవసరం ఉన్నా లేకపోయినా వాటిని కొని తిని తర్వాత మంచినీరు కోసం ఎదురు చూడవలసొస్తుంది. ఎలాగైనా మాకీ నీటి ఎద్దడి తీరేలా చూడండి. మన ఊర్లో నీటి ఎద్దడి ఎలా ఏర్పడింది? అయినా నీరు కొనుక్కొని తాగాల్సిన అవసరం ఏముంది? వర్షాలు పుష్కలంగా పడుతున్నాయి. ఇన్నాళ్లు లేని ఈ నీటి ఎద్దడి ఇప్పుడెందుకొచ్చింది? మీ వ్యాపార సంస్థల దగ్గర ఒక నీటి కుళాయి కూడా ఉంది కదా, అయినా మీకు నీటి ఎద్దడి ఎందుకొచ్చింది? అంతా కుళాయి నీటి దగ్గరే వచ్చిందయ్యా. ఆ నీటి కుళాయి బజ్జీల కొట్టు ముసలవ్వది. ఆ కుళాయి తన స్థలంలో ఉంది. ఇన్నాళ్ళు అక్కడే నీళ్లు తాగేవాళ్లం. ఈ మధ్య ముసలవ్వ మారిపోయింది. నీళ్లను కూడా అమ్ముతోంది. ఈ మధ్య ముసలవ్వకి డబ్బు మీద ఆశ ఎక్కువైపోయింది. నీళ్లను సైతం అమ్ముతూ జనాల్ని మోసం చేస్తోంది. ముసలవ్వకు వయసు పెరిగే కొద్దీ బుద్ధి మందగించినట్టుంది. లేకపోతే నీటి నమ్మడమేంటి? అయ్యా, ముసలవ్వ ఏది చేసినా అందులో ఏదో అంతరార్థం దాగే ఉంటుంది. మీరు తొందరపడి ముసలవ్వని దూషించకండి. ముసలవ్వ నాకు తల్లి లాంటిది. ఎన్నోసార్లు వ్యాపారం వల్ల ఇబ్బంది పడ్డ నాకు కడుపు నిండా తిండి పెట్టింది. ఏనాడు డబ్బు కావాలని తను అడగలేదు. ఈనాడు ముసలవ్వ నీళ్లమ్ముతుంది అంటే దానికేదో బలమైన కారణం ఉండే ఉంటుంది. ఒకసారి ముసలవ్వని పిలిపించి విచారించండి. అసలు విషయం తెలుస్తుంది అన్నాడు రంగన్న. సరే, ముసలవ్వని సభకు రమ్మని కబురు పంపండి. జమీందారు గారి మాటను ఒక వ్యక్తి ముసలమ్మ దగ్గరికి వెళ్లి చెప్తాడు. అవా, నిన్ను జమీందారు గారు సభకి రమ్మని కబురు పంపారు. త్వరగా బయలుదేరి రావాలి. నీకోసం అక్కడ జమీందారు గారు, ఈ వర్తక స్థలంలోని వ్యాపారస్తులు ఉన్నారు. ఆహా, అందుకేనా ఈ రోజెవ్వరూ బజ్జీలు పకోడీలు తినడానికి రాలేదు? అందరూ అక్కడికి చేరారన్నమాట. సరే, అందరికీ జ్ఞానోదయం కలిగించాల్సిన సమయం ఆసన్నమైంది. వస్తున్నాను, పద అని ముసలవ్వ జమీందారు జానకయ్య నిర్వహిస్తున్న సభకు బయల్దేరింది. ముసలమ్మ సభకు వస్తుండగాని రంగయ్య ఎదురు వెళ్లి, అవ్వా, వీళ్ళు నువ్వు నీళ్ల నమ్ముతూ జనాల్ని మోసం చేస్తున్నావని ఆరోపణ చేస్తున్నారు. నీకు డబ్బు మీద ఆశ ఎక్కువైందని, వయసు పెరిగే కొద్దీ మందబుద్ధి వచ్చిందని రకరకాలుగా నీ మీద నిందలు వేస్తున్నారు. పర్వాలేదులేరా, ఇవన్నీ నాకు మామూలే. ఇలాంటి తగువులు చూసి చూసి నా తలంతా పండిపోయింది. నువ్వేం దిగులు పెట్టుకోకు, అంతా నేను చూసుకుంటాను. ఓ అవ్వా, నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? ప్రజలందరికీ నిత్యం అవసరమైన నీటిని అమ్ముతున్నావు. ఇది నీకు ఎంతవరకు న్యాయం? నీటిని నువ్వేమైనా తయారు చేశావా? ప్రకృతిలో నుంచి వచ్చే నీటికి విలువ కట్టడం సాధ్యమా? అలాంటప్పుడు నీళ్లనెందుకు అమ్ముతున్నావు? జనాలనెందుకు ఇబ్బంది పెడుతున్నావు? నేను నీటిని అమ్ముతున్నానన్న సంగతి చెప్పారు కాని అందరి ఆకలి తీర్చే బజ్జీలు పకోడీలు ఉచితంగా ఇస్తున్నానన్న సంగతి చెప్పలేదా మీకు? అదేమిటి, బజ్జీలు పకోడీలు ఉచితంగా ఇస్తున్నావా? ఎందుకు? ఇక్కడ నీటిని అమ్మిన విషయమే మీకు చెప్పారు గాని కొని తినాల్సిన వస్తువులను ఉచితంగా ఇస్తున్న సంగతి ఇక్కడున్న వాళ్ళు ఎవ్వరూ మీకు చెప్పలేదన్నమాట. పైగా నా స్థలంలో ఉన్న నీటిని నేనమ్ముకుంటే తప్పేమిటి? అసలు నువ్వేం విషయం చెప్తున్నావో నాకు అర్థం కావడం లేదు. ప్రకృతిలో సహజ సిద్ధంగా ఉన్న నీటి నమ్మడం దేనికి? నువ్వు కష్టపడి తయారు చేసిన బజ్జీలు పకోడీలు ఉచితంగా ఇవ్వడం దేనికి? అసలు నువ్వేం చెప్పదలుచుకున్నావో సూటిగా చెప్పు. అయ్యా, ప్రస్తుతం మన వ్యాపార సంస్థలు ఎలా ఉన్నాయంటే అవసరం ఉన్నా లేకున్నా వస్తువులను ఒకదానికొకటి ముడిపెట్టి ఒకటి కొంటే మరొకటి ఉచితమని విక్రయిస్తున్నారు. అవసరం లేని వస్తువులను తప్పనిసరిగా కొనాల్సి వస్తుంది. ఈ విధంగా ప్రజలు నానా రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. అవసరమైన వస్తువుల్ని మాత్రమే కొనడానికి వచ్చే కొంతమంది వీరి ఉచితాల వల్ల ఏదీ కొనలేకపోతున్నారు. తక్కువ ధర కలిగిన వస్తువును దానికి రెట్టింపు ధర చెప్పి దానికి తోకగా
అనవసరమైన వస్తువుని కలిపి ఉచితంగా ఇస్తున్నారు. ఆ వస్తువు మనకు అవసరం లేకపోయినా ధర చెల్లించి తీసుకోవాల్సి వస్తుంది. అది వ్యాపార లక్షణం. దాన్ని నువ్వు తప్పు పట్టడం సరికాదు. మా వ్యాపారం మాది. అయినా సరే నువ్వు నీటిని అమ్మడం తప్పు కాదా? నేను నీటిని అమ్మడం తప్పే కాదు. నీళ్లు అందరికీ అవసరం. నీటిని అమ్మడం తప్పైనప్పుడు నేను కష్టపడి వండిన బజ్జీలు, పకోడీలు ఉచితంగా ఎలా తీసుకుంటున్నారు? అందరూ కూడా ఎవరికి అవసరమైన వస్తువులు వారు కొనుక్కునేలా ఉండాలి కాని మీరు పెట్టే ఈ పద్ధతుల వల్ల అనవసరపు వస్తువులను అధిక ధర చెల్లించి కొనుక్కోవలసి వస్తోంది. జమీందారు గారు, నేనేం చెప్పదలుచుకున్నాను మీకర్థమైందని అనుకుంటున్నాను. శభాష్ ముసలవ్వ, శభాష్. ముందుగా నువ్వు నన్ను మన్నించాలి. ఎందుకంటే వయస్సు పెరిగే కొద్దీ మందబుద్ధి వచ్చిందని నిన్ననవసరంగా దూషించాను. నన్ను క్షమించు. పర్వాలేదయ్యా. నిజానిజాలు తెలియకుండా దూషించడం మానవ నైజం. మీరంతా నాకంటే వయసులో చిన్నవారే. నేను కూడా మీ వయసు నుంచి ఇక్కడి వరకు వచ్చిందాన్ని. దేనికి కోప్పడాలు, దేనికి ఆలోచించాలో వయసు రీత్యా నాకు తెలుసు. నేనేమీ పట్టించుకోను. నీ పెద్దరికం చూపించావు ముసలవ్వ. వ్యాపారస్తుల వైపు చూస్తూ జానకయ్య ఇలా అన్నారు. ఇంకా మీకు అర్థం కాలేదా? నీరు మనందరికీ నిత్యవసరం. ప్రతి ఒక్కరికీ కావలసింది. తిండి అంటారా? ఎవరికి నచ్చింది వారు తింటారు, ఎవరికి కావలసింది వారు తింటారు. మీరు మీ వ్యాపారాలు ఎలా పెడదవో పట్టించారు. అదేవిధంగా ముసలవ్వ కూడా మీకు తగిన గుణపాఠం చెప్పింది. కొనవలసిన బజ్జీలు, పకోడీల్ని ఉచితంగా ఇస్తూ నిత్యవసరమైన నీటికి ధర కట్టింది. మీరు అనవసరపు వస్తువులకు ధర కట్టి అవసరమైన వాటిని అధిక ధరకు అమ్మడం ప్రారంభించినట్టు మీలాంటి వాళ్ళకి ముసలవ్వ తగిన గుణపాఠమే నేర్పింది. ఇక మీదటైనా బుద్ధి తెచ్చుకొని మీ వ్యాపారాలు సక్రమంగా సాగించండి. ప్రజలను అనవసరంగా ఇబ్బందుల పాలు చెయ్యొద్దు. ఎవరికి కావలసిన వస్తువులు వారు కొనుక్కుంటారు. అంతేగాని మీ వ్యాపార పద్ధతులను ప్రజలపై రుద్ది వారిని ఇబ్బందుల పాలు చేయకండి. ఇక మీదట ఎవరైనా ఉచితంగా ఇస్తామంటూ వ్యాపారాలు చేస్తే వారికి తగిన శాస్తి చేస్తాను అని వ్యాపారస్తుల్ని హెచ్చరించాడు. ముసలవ్వ తెలివికి, తను తీసుకున్న నిర్ణయానికి ఆమెను అభినందిస్తూ సభను ముగిస్తుండగా ముసలవ్వ ఇలా అంది. అయ్యా, నేటి నుంచి నీటిని అమ్మను. మీరు చెప్పినట్టుగా వ్యాపారం సాగిస్తాను. వ్యాపారస్తుల వైపు చూస్తూ ఇలా అంది. ఇక మీదట మీరు నీటిని ఉచితంగా తాగవచ్చు. డబ్బు చెల్లించాల్సిన అవసరం లేదు. నీరు ప్రకృతి మనకు ప్రసాదించిన వరం. దానికి మనం వెలకట్టలేము. ఆ రోజు నుంచి ఆ వ్యాపార సంస్థల్లో ఉచితాలు మానేసి నిజాయితీగా వ్యాపారాలు చేయడం ప్రారంభించారు వ్యాపారస్తులు. సత్యనారాయణపురంలో సత్తిబాబు, జ్యోతి అని దంపతులు నివసిస్తూ ఉన్నారు. వారికి వివాహం జరిగి 5 సంవత్సరాలైనా కూడా ఇంకా సంతానం కలగలేదు. జ్యోతి జాతకాలని నమ్మే మహిళ. సత్తిబాబు అదే ఊర్లో చిన్న పచారీ దుకాణం నడుపుతూ ఉంటాడు. చుట్టుపక్కల అటవీ ప్రాంతంలో దొరికే వస్తువులన్నింటినీ సేకరించి ఊర్లో అమ్ముతూ ఉండేవాడు. జ్యోతి గుళ్ళు, గోపురాలు అంటూ తిరుగుతూ సంతానం కోసం దేవుళ్ళన్ని ప్రార్థిస్తూ ఉంటుంది. ఒకరోజు సత్తిబాబు దుకాణంలో కూర్చొని ఉండగా, ఏవండి, ఈ ప్రసాదం తీసుకోండి. ఇప్పుడే గుడికి వెళ్ళి వస్తున్నాను. ఈరోజు కూడా గుడికి వెళ్ళావా? అవునండి, ఈరోజు గుళ్ళో దేవుడు చాలా బాగున్నాడు. ఎంత అందంగా ఉన్నాడో తెలుసా? చూడ్డానికి 2 కళ్ళు సరిపోలేదు. ఇంతకీ ఏ గుడికి వెళ్ళావు? మన ఊర్లో కొలువై ఉన్న సంతాన సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళానండి. మరి నిన్న ఏ గుడికి వెళ్ళావు? ఆ గుడికే వెళ్ళాను. మరి నిన్న చూసినప్పుడు దేవుడు అంత అందంగా కనిపించలేదా? నిన్నటి కన్నా ఇవాళ ఇంకా అందంగా కనిపించాడు. అదేంటి, నిన్న చూసిన దేవుణ్ణే కదా ఈరోజు కూడా చూశావు. నీకీ మార్పెందుకు కనిపించింది? దేవుణ్ణి కళ్ళతో కాదండి, మనసుతో చూడాలి. అప్పుడే ఆయన దర్శన భాగ్యం కలుగుతుంది. అంటే నిన్న కళ్ళతో చూసి ఈరోజు మనసుతో చూసావన్నమాట. అదేదో నిన్న కూడా మనసుతోనే చూడొచ్చు కదే. మీతో వృధాగా వాదించలేనండి. అయినా మిమ్మల్ని కూడా గుడికి తీసుకొస్తా అని మొక్కుకున్నాను. గుడి దగ్గర ఒక పెద్దావిడ ఉంటుంది. ఆవిడ మనల్ని చూసి
మన జాతకం చెప్తుంది. ఒకసారి మనం అక్కడికి వెళ్దామండి. గుడికి రమ్మంటే నేను వస్తాను గాని ఈ జాతకాలు అవి ఇవి అంటే నేను అస్సలు నమ్మనే. సరే, ముందు మీరు నాతో పాటు గుడికి రండి. తర్వాత సంగతి నేను చూసుకుంటాను. సర్లేవే, ఏదో ఒక రోజు ఇద్దరం కలిసి గుడికి వెళ్దాం. నేను అడవిలోకి వెళ్ళొస్తాను. దుకాణంలో సరుకులు నిండుకున్నాయి. వెళ్ళి ఏదో ఒకటి తీసుకురావాలి కదా. సరే, జాగ్రత్తగా వెళ్ళరండి. మీరు అడవికి వెళ్ళిన ప్రతిసారి నాకు చాలా దిగులుగా ఉంటుంది. వెళ్తే 2-3 రోజులకు కానీ రారు. మీకేమైనా అవుతుందేమో అని నాకు చాలా భయంగా ఉంటుంది. ఈసారైనా త్వరగా వచ్చేయండి. సరే సరే, నేనేమైనా అడవికి షికారుకి వెళ్తున్నానా? సరుకుల కోసం వెళ్తున్నాను. వాటిని మూసుకొని రావద్దు. సర్లేవే, త్వరగా వచ్చేస్తాను. నువ్వు ఇంట్లో జాగ్రత్తగా ఉండు అని సత్తిబాబు అడవికి బయలుదేరాడు. అడవిలో లభించే చింతపండు, ఉసిరికాయలు, వైద్యానికి ఉపయోగపడే మూలికలు, అడవిలో లభించే పళ్ళు, ఇలా అన్నిటినీ సేకరించి ఇంటికి బయలుదేరతాడు. దారిలో వస్తూ ఉండగా ఒక పెద్దావిడ అతనికి ఎదురవుతుంది. బాబూ, చాలా దాహంగా ఉంది. కొద్దిగా మంచినీళ్లుంటే ఇస్తావా? పెద్దావిడ్ని చూడగానే సత్తిబాబుకి జాలి కలిగి తన దగ్గరున్న నీటినిస్తాడు. ఆవిడ నీళ్లు తాగి పక్కన కూర్చుంటుంది. సత్తిబాబు ఆవిడ నీరసంగా ఉందని గమనించి, అమ్మా, మీరెవరు? ఇంతటి కారడవిలో మీరిక్కడ ఏం చేస్తున్నారు? మిమ్మల్ని చూస్తే చాలా నీరసంగా కనిపిస్తున్నారు. బాగా అలసిపోయినట్టున్నారు. ఇదిగోండి, ఈ పండు తినండి. కాస్త ఆకలి తీరుతుంది అని తన దగ్గరున్న పండునిస్తాడు. ఆమె అది తీసుకొని తిని, అడగకుండానే నా ఆకలి తీర్చావు. నీ మంచి మనసుకి అంతా మంచే జరుగుతుంది. నువ్వు కలకాలం సంతోషంగా ఉండాలి. ఒకసారి మీ ఊర్లో ఉన్న సంతాన సుబ్రహ్మణ్య స్వామిని దర్శించుకో. నీ తలరాత మారుతుంది. నువ్వు అనుకున్నది జరుగుతుంది. మీకు మున్ముందంతా మంచే జరుగుతుంది. నువ్వు చాలా అదృష్టవంతుడివి. ఈ ఒక్కసారికి నా మాట విని నీ భార్యతో కలిసి గుడికి వెళ్ళు. ఆవిడ మాటలకు సత్తిబాబు ఆశ్చర్యపోయాడు. మా ఆవిడ కూడా ప్రతిరోజు ఇలాగే అడుగుతుంది గుడికి రమ్మని. కానీ నేనే పని ఒత్తిడి వల్ల వెళ్ళలేకపోతున్నాను. ఈరోజు మీరు కూడా అదే విషయాన్ని నాకు గుర్తు చేస్తున్నారు. తప్పకుండా నేను ఊరెళ్ళగానే ఆ స్వామిని దర్శించుకుంటాను అని సత్తిబాబు ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటాడు. దారిలో ఒక మేక ముళ్ల పొదల్లో చిక్కుకొని బయటికి రాలేక అవస్థపడుతూ ఉంటుంది. సత్తిబాబు దాన్ని చూసి తన నెత్తిమీద ఉన్న మూటల్ని పక్కన పెట్టి, అయ్యయ్యో, మేక ముళ్ల పొదల్లో చిక్కుకొని అవస్థపడుతోంది. ఎలాగైనా దాన్ని కాపాడాలి అని అనుకొని అతి కష్టం మీద ముళ్ల పొదలు తన దగ్గరున్న కత్తితో తొలగించి మేకని రక్షిస్తాడు. దాన్ని అడవిలో వదిలిపెట్టి తను మళ్ళీ ఇంటికి బయలుదేరతాడు. ఇంటికొచ్చేసరికి జ్యోతి తన కోసం ఎదురుచూస్తూ ఉంటుంది. అమ్మయ్యా, వచ్చారా? మీ రాక కోసమే ఎదురుచూస్తున్నా సరే సరే, వీటిని లోపల పెట్టు అంటూ తను తెచ్చిన సరుకుల మూటల్ని జ్యోతికి అందిస్తాడు. జ్యోతి వాటిని లోపల పెట్టి తనకి మంచినీళ్లు తీసుకొచ్చి ఇస్తుంది. తను మంచినీళ్లు తాగుతూ ఉండగా అడవిలోని మేక సత్తిబాబు వెనకాల నిలబడి ఉంటుంది. ఏమండి, ఈ మేకనెక్కడి నుంచి తీసుకొచ్చారు? అరే, ఈ మేక నాకు తెలియకుండా నా వెనకాలే వచ్చేసినట్టుంది. మీకు తెలియకుండా మీ వెనక రావడం ఏంటండి? అడవిలో వస్తుండగా ఈ మేక ముళ్ల పొదల్లో చిక్కుకొని అవస్థ పడుతూ ఉంటే దీన్ని రక్షించి అడవిలో వదిలిపెట్టి వచ్చేశాని. కానీ ఇది నా వెనకాలే మన ఇంటి వరకు వచ్చేసింది. సర్లేండి, ఎలాగో ఇంటి వరకు వచ్చింది కదా, ఇక్కడే ఉండనివ్వండి. దీన్ని మీరు రక్షించారు కదా, కృతజ్ఞతతో ఇది మీ వెనకాలే వచ్చేసినట్టుంది. ఏమండి, దీన్ని మనమే పెంచుకుందాం. సరే సరే, పెంచుకుందాంలేవే. అవును, నీకొక విషయం చెప్పాలి. రేపు మనం ఇద్దరం కలిసి గుడికి వెళ్దాం. అబ్బా, ఎన్నాళ్లకి మీ నోటి వెంట గుడికి వెళ్దాం అనే మాట విన్నాను. ఏ దేవతో కరుణించినట్టుంది. అందుకే ఈరోజు మీకు గుడికి వెళ్ళాలి అనే ఆలోచన వచ్చింది. అదేం లేదే, అడవిలో ఒక పెద్దావిడ ఆకలితో ఎదురైంది. తనకి నా దగ్గర ఉన్న పండిచ్చాను. తను నీలాగే గుడికి వెళ్ళు అని సలహా ఇచ్చింది. సరే, ఇంతమంది చెప్తున్నారు కదా అని గుడికి వద్దాం అనుకుంటున్నాను. సరే సరే, రేపు ఏర్పాటు చెయ్యి.
ఇద్దరం కలిసి వెళ్దాం. జ్యోతి ఆనందంతో మరుసటి రోజు గుడికి వెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేసింది. సత్తిబాబు జ్యోతి ఇద్దరూ కలిసి గుడికి వెళ్లి దేవుడి దర్శనం చేసుకుని బయటికి వస్తూ ఉండగా అడవిలో సత్తిబాబు చూసిన పెద్దావిడ అక్కడ కనిపిస్తుంది. జ్యోతి, అదిగో ఆ పెద్దావిడ్నే నేను నిన్న అడవిలో చూసింది. ఈవిడ ఇంత త్వరగా ఇక్కడికి ఎలా వచ్చేసింది? అవునా, ఈవిడ్నే మీరు అడవిలో చూసారా? ఈవిడ ఎంతో శక్తిమంతురాలండి. ఈవిడ ప్రతిరోజు అడవిలో ధ్యానం చేసుకుని గుడికొస్తుందని ఈ చుట్టుపక్కల వాళ్ళంతా చెప్తూ ఉంటారు. ఆమెను అడవిలో చూసిన వాళ్ళు చాలా అదృష్టవంతులని అంటూ ఉంటారు. మీరు చూశారంటే నిజంగా మీరు అదృష్టవంతులవుతారేమో. అంతేకాదండి, పెళ్లికి ముందు ఇక్కడి గుడికి నేనొకసారి వచ్చాను. అప్పుడు ఈవిడే నాకు పెళ్లి జరుగుతుంది అని చెప్పింది. అన్నట్టుగానే ఆ సంవత్సరమే మీతో నాకు పెళ్లి జరిగింది. ఆవిడేం చెప్తే అది తప్పకుండా జరుగుతుందని అందరి నమ్మకం. ఇద్దరూ నడుచుకుంటూ పెద్దావిడ దగ్గరికి వెళ్లారు. సత్తిబాబు, దేవుడి దర్శనం జరిగిందా? ఆ జరిగిందండి. కానీ మీరు అడవిలో నుంచి ఇంత త్వరగా ఇక్కడికి ఎలా రాగలిగారు? నువ్విప్పుడు తెలుసుకోవాల్సింది దాని గురించి కాదు. నేటితో నీకు ఏల్నాటి శని పోయింది. నేటి నుంచి నువ్వు పట్టిందల్లా బంగారమే. అపోహలకు పోకుండా నీ వద్దకు ఏది వచ్చినా ఆనందంతో స్వీకరించు. త్వరలో నీకు సంతాన ప్రాప్తి కూడా ఉంది. శీఘ్రమేవ సంతాన ప్రాప్తిరస్తు అని సత్తిబాబు జ్యోతిని ఆశీర్వదిస్తుంది. జ్యోతి, సత్తిబాబు ఆనందంతో ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్లేసరికి అడవి నుంచి తనతో వచ్చిన మేక 4 పిల్లల్ని కని ఉంటుంది. అది చూసి జ్యోతి, సత్తిబాబు ఆశ్చర్యపోతారు. ఏవండి, ఇది చూసారా? గుళ్ళో పెద్దావిడ చెప్పిన విధంగా మన ఇంట్లో తొలి కానుపు జరిగింది. అవునే, అంతా ఆవిడ చెప్పినట్టుగానే జరుగుతుందంటే నన్ను అదృష్టం వరించబోతోందని నాకు అనిపిస్తోంది. అదృష్టం అంటే ఆస్తిపాస్తులతోనూ అష్టైశ్వర్యాలతోనూ కాదు, మనం చేసే మేలుతోనే కలుగుతుంది. అవునండి, మీరా మేకను కాపాడారు. అదే ఇలా మీకు మేలు చేసింది. మనం చేసిన మేలే మనకు తిరిగి వస్తుందని నిరూపితమైంది. నాకు మాత్రం చాలా సంతోషంగా ఉందండి అని మాట్లాడుకుంటూ ఉండగా ఒక వ్యక్తి ఒక ఆవుని బలవంతంగా తీసుకుని వెళ్తూ ఉంటాడు. అది గమనించిన సత్తిబాబు, రంగయ్య, ఆవునెక్కడికి అంత బలవంతంగా తీసుకుని వెళ్తున్నావు? దీనివల్ల నాకు ఎటువంటి ఉపయోగం లేకుండా పోయింది. అందుకే సంతలో అమ్మేద్దామని తీసుకుని వెళ్తున్నాను. దీనికి చాకిరీ చేయలేక చస్తున్నాను. అమ్మేస్తే ఎంతో కొంత వస్తుంది కదా. ఆవంటే లక్ష్మీదేవితో సమానం. అలాంటి ఆవుని అమ్మడం తప్పు. సరే, నీకు డబ్బే కావాల్సి వస్తే నేనిస్తాను. దాన్నిక్కడ వదిలే, మాతో పాటే ఉంటుంది. సరే, నీకే ఇస్తాను, తీసుకో, నాకు డబ్బిప్పించు. సత్తిబాబు రంగయ్యకి కొంత డబ్బిచ్చి పంపిస్తాడు. ఏమండి, మేకకు ఆకులు మేతగా సరిపోతాయి, కానీ ఆవుకి గడ్డి కావాలి. వెళ్ళి తీసుకురండి. ఇక నుంచి మన ఇంట్లో బంధువుల సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఇద్దరూ నవ్వుకుంటూ ఇంట్లోకెళ్తారు. మరుసటి రోజు ఆవు ఒక దూడని కంటుంది. అది చూసిన జ్యోతి, సత్తిబాబులు ఆశ్చర్యపోతారు. ఆ విషయం తెలిసి రంగయ్య అక్కడికొస్తాడు. అరే, అసలు ఆవు కడుపుతో ఉందన్న విషయమే నాకు తెలీదు. తెలుసుంటే అసలు ఆవుని అమ్మేవాణ్ణే కాదు. నీ దగ్గరకు రాగానే దూడని కనింది. సత్తిబాబు, నువ్వు ఎంతైనా అదృష్టవంతుడివి అయ్యా. ఈ మధ్య అదృష్టమేంటో నా ఇంటికొచ్చేస్తోంది. అదృష్టం అనేది మా ఇంటి బంధువులా మారిపోయింది. అవునండి, అంతా గుడి దగ్గర పెద్దావిడ చెప్పిన విధంగానే జరుగుతోంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒకరోజు కోడిని కొంటారు. మరుసటి రోజు అది గుడ్లు పెట్టి పిల్లల్ని పొదుగుతుంది. తర్వాత ఒక గేదెని తెస్తాడు సత్తిబాబు. కొద్ది రోజులకే అది కూడా సంతానాన్ని కంటుంది. ఇలా ఆ రోజు నుంచి సత్తిబాబు ఏం చేసినా వారింట్లో 1కి 2 అవుతూ ఉంటాయి. ఇలా ఉండగా ఒకరోజు పెద్దావిడ వారి ఇంటి వైపు వస్తుంది. జ్యోతి ఆవిడకి ఎదురు వెళ్ళి, అమ్మా, మీరిటువైపుగా వెళ్తున్నారు. ఇదే మా ఇల్లు. ఒక్కసారి లోనికొచ్చి దాహం తీర్చుకుని వెళ్ళండమ్మా. సరేనని పెద్దావిడ లోపలికొస్తుంది. అక్కడ ఉన్న కోళ్ళు, మేకలు, ఆవులు, గేదెల్ని చూస్తుంది. ఇంట్లోకి రాగానే
జ్యోతి నీళ్లు తీసుకొచ్చి ఇస్తుంది. అమ్మా, ఇదిగోండి, దాహం తీర్చుకోండి. ఇంతలో అక్కడికి సత్తిబాబు కూడా వస్తాడు. అమ్మా, రాక రాక మీరు మా ఇంటికొచ్చారు. ఈరోజు మా ఇంట్లోనే మీరు భోంచేసి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళాలి. ఇది మా చిన్న కోరిక. తప్పకుండా చేస్తాను అంటుంది పెద్దావిడ. అలా అనగానే జ్యోతి అన్ని ఏర్పాట్లు చేస్తుంది. పెద్దావిడకి భోజనం పెడతారు. తను భోజనం చేసి బయలుదేరుతూ ఉండగా ఇద్దరూ పెద్దావిడ కాళ్ళకి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుంటారు. మీ ఇంట్లో అధిక సంతానం రాబోతోంది. ఈసారి మీ అదృష్టం పెరుగుతుంది. మీకు వారసులు జన్మిస్తారు. అంతా మంచే జరుగుతుంది. మీరు నలుగురికి సేవ చెయ్యండి. తద్వారా మీకు మేలు జరుగుతుంది. మానవ సేవే మాధవ సేవ. అదృష్టం అంటే ఆస్తిపాస్తులతో కాదు, నలుగురికి సేవ చేసి చేదోడు వాదోడుగా నిలబట్టమే. అదే మనకు లభించే అదృష్టం. ఎదుటివాడికి సహాయం చేయగలిగే శక్తి మనలో ఉండటమే మన అదృష్టం. అది గమనించండి అని చెప్పి వెళ్ళిపోతుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. సత్తిబాబు, జ్యోతి ఊర్లో పేదవారికి పెద్దావిడ చెప్పినట్టుగా సేవ చేస్తూ ఉంటారు. వారి కొద్ది రోజులకి ఒకే కాన్పులో మగ కమల పిల్లలు పుడతారు. సత్తిబాబు, జ్యోతిలా వారి కుటుంబం ఆ ఊరికి సేవ చేస్తూ ఆనందంగా జీవిస్తూ ఉంటారు.